హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 5 కేజీల కట్ల తీసుకొచ్చాము మా ఫ్రెండ్ నేను. ప్రతి ఒక్కరూ రెస్టారెంట్ స్టైల్ అంటారు కదా. మనం ఇంట్లోనే దాన్ని మించిపోయేలాగా మనం కూడా తయారు చేసుకోవచ్చు. అదే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఫ్రెండ్స్, నా ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకైతే కావాలి. ఫ్రెండ్స్, మా ఊరు తయారు చేస్తున్నారు కదా, అదే విధంగా మీరు కూడా తయారు చేస్తే కనుక ఎంత పెద్ద చేప అయినా ఇట్టే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మనకేంటంటే పులుసు కొట్టి రాయిగిడితోమి ఆ ఇబ్బంది తప్పుతుంది. అలా చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోవాలి. ఇదే విధంగా ట్రై చేస్తే మీరు ఇట్టే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంత పెద్ద చేప అయినాను మా ఊరు చేస్తున్నారు కదా, అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ కట్లాకి తల పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, చేప అయితే చిన్నగా ఉంటుంది. మీరే చూడండి, మేము 5 కేజీల చేప తెచ్చాం. తీర చూస్తే ఆ కట్ల 2 కేజీల దాకా పోయింది తలకాయ. ఇప్పుడు ఆ చేప చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉందను. ఫ్రెండ్స్, ముక్కలు కోసేటప్పుడు పొట్ట ఇసు ఎలా శుభ్రంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల చేతి గట్టి ఉంటుంది, అది చిదిగిందంటే చేప అంతా చేదుగా అయిపోద్ది. ముందరే మనం చేసేటప్పుడు ఆ చేతి గట్టిని తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు కోసేటప్పుడు కత్తి పెట్టిన చాలా పదునుగా నూరుకోవాలి ఫ్రెండ్స్. మనం ముక్కలు కోసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్. అవి మనం ఎంత సున్నితంగా పట్టుకుని కోస్తే అంత బాగా అవుతాయి ఫ్రెండ్స్. అదే గట్టిగా పట్టుకుని నొక్కు కోస్తే ఫ్రెండ్స్ అవి మెత్తబడిపోతాయి ఫ్రెండ్స్. మనం కూర వండేటప్పుడు ఇడిచిపోతాయి ఫ్రెండ్స్. అవి చక్కగా సున్నితంగా పట్టుకుంటూ కోయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, తలకాయని కూడా మీరు ఇలాగే ఇదే విధంగా శుభ్రం చేసుకోండి ఫ్రెండ్స్. మనం శుభ్రం చేసుకున్నాక తలకాయని అలాగే 2గా చీల్చుకోండి ఫ్రెండ్స్. నేనైతే తలకాయ జాన వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే తలకాయ జాన వేసుకోండి, లేదంటే కనుక 2 చెక్కలు కానీ చేసుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మనం ముక్కలు కోసుకోవడం అయిపోయింది. ఇంకా క్లీన్ చేసేసుకోండి, ఇంకా పైకి పట్టుకుపోదాం. ఇంకా ఫ్రెండ్స్, మనం శుభ్రపరచుకునే చేప ముక్కలు ఉన్నాయి కదా, ముందుగా మనం ఏం చేయాలంటే పసుపు, కారం, ఉప్పు, మంచు నూనె వేసి శుభ్రంగా వాటిని మిక్స్ చేసుకోవాలి. ముక్కకి అంటుకునేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. అవి కలుపుకుండి మనం పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలను అయితే మనం కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం వెల్లుల్లిపాయలు ఒలిచేసుకుంటే కచ్చాపిచ్చ సంతకాలతోటి దంచుకోవాలి ఫ్రెండ్స్. దంచుకున్నాక అవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు అవి మిక్సీలో వేసి పేస్ట్ కింద ఆడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గ్రేవీ కర్రీకి ఇలాగే వాడుకోవాలి ఫ్రెండ్స్. ముందుగానే నేను చింతపండు నానబెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అదేవిధంగా చింతపండు నానబెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం ఈ గ్రేవీ కర్రీకి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకున్నాం. పొయ్యి మీద దాగబెట్టిన తర్వాత వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక మనం నూనె వేడెక్కిన తర్వాత మెంతులను, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత మనం ఆడు పక్కన పెట్టుకున్న గ్రేవీని ఇప్పుడు ఆ నూనెలో వేసేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం మెంతాకు వేసుకున్నాక కొంచెం అటు ఇటు కలుపుకోండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు ఫిష్ మసాలా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదన్నా పర్లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. వేసుకుంటే ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటే కలుపుకోవాలి. కళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుంటే ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కారం, కారం వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. ఒక్కొక్కటి చక్కగా నీటిలో ములిగిలాగా వదులుకోవాలి. మనం ఇప్పుడు ఆ పళ్ళన్నీ కడుక్కుండి వాటర్ని కూడా మనం ఆ దాకలో వేసుకోవాలి. దాకలో వేసిన తర్వాత దాకని అటు ఇటు తిప్పుకోవాలి. గట్టెట్టి తిప్పుకోకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాతే మనం మిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చేపల కూరలో బెండకాయ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పెద్ద చేపల్లో మనం ఎక్కువ వేసుకోకూడదు, 2-3 గంటలు ఎక్కువ వేసుకోకూడదు. ఇవి అయితే పెద్దగా ఉన్నాయి కాబట్టి ముక్కలు కోసుకుంటున్నాను. అవి చిన్నవి అయితే చక్కగా ఆ పక్క ముచ్చికి ఈ పక్క ముచ్చికి కోసుకుంటే బెండకాయ దాన్ని వదులుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముక్కలు కోసుకోకూడదు ఎక్కువగానే, జిగురు వచ్చేస్తుంది, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ముక్కలు ఉడికిపోయిన కాబట్టి ఫైనల్గా చింతపండు పులుసు చేసేసుకోవాలి. అయితే నేను చింతపండు పులుసు చేసేసుకుంటున్నాను.
మీరు కూడా ఒకసారి పులుపు చూసి వేసుకోవాలన్నమాట. మళ్ళీని పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చూసి మళ్ళీ వేసుకోవాలి. పులుపు సరిపోతే పర్లేదు, చాలపోతే మళ్ళీ వేసుకోవాలి. జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం దంచేసి మనం ఫైనల్గా ఇప్పుడు కూరలో వేసేసుకోవాలి. దింపే ముందు వేసుకోవాలి. ఇది స్మెల్ బాగుంటుంది కాబట్టి దింపే ముందే వేసుకోవాలి. కొంచెం ఆ పొడి కూడా ఆడుకుంటూ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం కరివేపాకు వేసేసుకుంటే దింపేసుకోవటమే. కూర అయితే రెడీ అయిపోయింది. చూసారా, రెస్టారెంట్ని మించిన కొత్తలాడే చిక్కని గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి ప్లీజ్. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.